నమస్కారాలండి. ఇది విచిత్ర విశ్వం. ఇందున సమస్త జీవజాతుల్లో ఒక మానవ జాతికి మాత్రమే ఇటు రాజ్యం అనేది తెలుసుకునే అవకాశము గొప్ప అదృష్టం. అదియును ఏదో ఇసుకలేనంత మాత్రమే సర్వవిధాల ప్రయత్నిస్తే గాని పొందగలము. ఈ విచిత్ర విశ్వంలో కోటి కోట్ల గ్రహాలు ఉన్నాయి. అలాగే అలాగే మనం నివసిస్తున్న ఈ భూగోళం యందు కోటి విచిత్ర రహస్యాలు ఉన్నాయి. ఈ భూగోళం ముందు జన్మించిన సమస్త జీవజాతులకు కూడాను ఈ విశ్వరాశులని తెలుసుకునే అవకాశము లేకపోవచ్చు. ఒక మానవుడికి మాత్రమే కొంతలో కొంత రవ్వంతైనా తెలుసుకునే అవకాశం ఉన్నది. ఇక అందులోని భాగంగానే మనము ఒక విషయాన్ని తెలుసుకునే ప్రయత్నం చేద్దాము. మనిషిగా మనము పుట్టగానే మనకు ఉగ్గు గిన్నెతో ఉగ్గులు పోతుంటారు కదా. అయితే ఆ ఉగ్గు గిన్నెకు తానెవరో తనకు ఏమాత్రమో తెలియదు కదా. ఎందుకంటే తనకు కళ్ళు లేవు, ప్రాణము లేవు. అయినా సరే తన వంతు తాను తన బాధ్యత వహిస్తూనే ఉంటుంది. అయినా తనెవరో తనకే తెలియదు కదా. అలాగే కాస్త పెద్ద పెరిగాక మనము 3 గిరకల బండి కూడా తోలుతూ ఉంటాము. అలాగే విచిత్రంగా ఆ బండికి కూడాను తానెవరో తనకు తెలియదు కదా. ఎందుకంటే తనకు కళ్ళు లేవు, తనకు ప్రాణం కూడా లేదు కనుక. అయినా తన వంతు తాను చేస్తూనే ఉంటుంది. ఇక అలాగే పలకనేది కూడాను తానెవరో తనకు తెలియకపోయినా సరే అది మనకు తన వంతుగా మనకు ఇది నేర్పుతూనే ఉంది. అలాగే బలపము పెన్ను కూడాను అంతే కదా. అలాగే మనం జనాడు ఆడుకునే బాల్ ఉంటుంది. ఆ బాల్కి కూడాను తానెవరో తనకు తెలియదు. ఎందుకంటే తనకు కళ్ళు లేవు, ప్రాణం లేదు కనుక. అయినా సరే అది తన వంతుగా తాను మనకు చేసే కర్మ చేస్తూనే ఉంటుంది. అలాగే సైకిల్ కూడా అంతే. ఆ విధంగా తానెవరో తనకు తెలియపోయినా సరే తాను మనకు చేసే బాధ్యత చేస్తూనే ఉంటుంది. ఇక అలాగే జీప్ అయినా, కార్ అయినా, బస్సు అయినా, రైలు అయినా తనలో ప్రాణము లేదు, తనకు కళ్ళు లేవు, తానెవరో తనకు కూడా తెలియదు. అయినా సరే తన వంతుగా తాను మనకు చేసే పని చేస్తూనే ఉంటుంది కదా. అలాగే మనము కళ్ళకు కళ్ళద్దాలు పెట్టుకుంటాం. ఆ కళ్ళద్దాలు కూడా తానెవరో తనకు తెలియదు, తనకు కళ్ళు లేవు, తాను చూసుకోలేదు. అలా తానెవరో తనకు తెలియపోయినా సరే అయినా సరే అద్దాలు మనకు మంచి చూపునిస్తాయి. ఇక అలాగే వృద్ధులు చేతులు కర్ర పట్టుకుంటారు కదా. అలాగే ఆ కర్రకు కూడాను కళ్ళు లేవు, తానెవరో తనకు తెలియదు, ప్రాణము లేదు కనుక. అయినా సరే తన వంతు తాను తోటి మనిషి చేతిలో సహాయంగా కదిలిస్తుంది. అలాగే వాహనాలలో బస్సు కూడాను మనను అందులో కూర్చోబెట్టుకొని తీసుకెళ్తుంది. కానీ విచిత్రంగా తానెవరో చూసుకోవడానికి తనకు కళ్ళు లేవు, అసలు తనలో ప్రాణము లేదు. అలా తానెవరో తనకే తెలియని తానేం చేస్తుందో తనకి తెలియకపోయినా సరే మనను మోసుకొని వెళ్తుంది. అలాగే ఆయుధాలు కూడాను కొడవలి కానీ, కత్తి కానీ, కొడలి కానీ తానెవరో తనకే తెలియదు. ఎందుకంటే తనలో ప్రాణము లేదు, చూసుకోవడానికి కళ్ళు లేవు కనుక. అయినా సరే తన వంతుగా మనకేం చేయాలో చేస్తూనే ఉంటుంది. ఈ విధంగా ఈ లోకాన ఉన్న సమస్తము కూడాను తానెవరో, తాను ఎలా ఉన్నాను, ఏం చేస్తున్నానని తెలుసుకోవడానికి ప్రాణము లేదు, చూసుకోవడానికి కళ్ళు లేవు. అయినా సరే అలాగే మనము కాళ్ళకి వేసుకునే చెప్పులు కూడా అంతే కదా. తామెవరో వాటికి తెలియకపోయినా సరే, తనను తాను చూసుకోలేకపోయినా, తానెవరో తెలుసుకునే ప్రాణం లేకపోయినా సరే, అయినా సరే ఆ చెప్పులు అనేవి మనను నిత్యము మోస్తూనే ఉంటాయి. రెండు కూడాను జతగా ఒక చోటనే ఉంటాయి. ఆ విధంగా రెండు జతగా ఉన్నని కూడా వాడికి తెలియదు. ఈ విచిత్ర విశ్వంలో తానెవరో తనకే తెలియని తాను ఇలా ఏ వస్తువు అయినా సరే విచిత్రంగా తన వంతుగా ఏవేవో ఈ సృష్టిలో చేస్తూనే ఉంటాయి. పైగా తానేం చేస్తున్నో తనకే తెలియకపోయినా, పైగా తాను ఎలా ఉన్నాడో తను చూసుకోలేకపోయినా, అయినా సరే ఈ సృష్టిలో అవి చేయవలసిన కర్మలన్నీ కూడా ఏ మాత్రము ఆగకుండా, అలసట లేకుండా ప్రతి నిత్యము, ప్రతి క్షణము కూడా చేస్తూనే ఉంటాయి కదా. ఇది ఏమి విచిత్ర విశ్వం. ఈ విచిత్రం ఎలా సాగుతుంది? ఈ విచిత్రాన్ని ఎలా సాగించేవారెవరు? తానెవరో తనకే తెలియని తాను అవి ఎలా కర్మలు సాగించగలుగుతున్నాయి? ఈ విచిత్రాన్ని ఎలా అర్థం చేసుకోవాలి?
నిజానికి ప్రాణం ఉండి కళ్ళుండి కూడాను మనకు మన వంతు కార్యాలు మనము సరిగ్గా చేయలేకపోతున్నాం. ఎట్టి సత్యం ఏమంటే అన్నింటిలోనూ కూడాను ఒకే ఒక విశ్వశక్తి ఉంటుంది. జీవులలోనైనా అదే ఉంటుంది, వస్తువులలోనైనా అదే ఉంటుంది. అట్టి ఆ శక్తే జీవులతో ఎలా చేపిస్తుందో వస్తువులతో కూడాను అలానే చేపిస్తుంది. అంతటి సూర్యుల్లోనూ తానే ఉన్నది, ఇంతటి ఇసుకలోనూ తానే ఉన్నది, సీమలోనూ తానే ఉన్నది, సింహంలోనూ తానే ఉన్నది. విచిత్రంగా కంచము, మంచము, వస్త్రము, చెప్పులు, చేతికర్ర, వాహనము, ఈ విధమైన వస్తువులన్నీ కూడాను కళ్ళు ప్రాణము లేనివే కదా, అయినా సరే అవి నిత్యము నీకు సేవ చేస్తూ ఉంటాయి. నిజానికి కళ్ళు ప్రాణం ఉన్నవాడు, కళ్ళు ప్రాణము ఉన్న నీవు అవి లేకపోతే చేయలేవు. అణువు నుండి అనంతం వరకు ప్రతి జీవిలోనూ ప్రతి వస్తువులోనూ ఒకే ఒక శక్తి ఇమిడి ఉన్నది, అదే విశ్వశక్తి. అట్టి శక్తి ఈ అనంత వ్యాప స్థిరమై ఉన్నది.